మిర్చి రైతు సోదరులకు నమస్కారాలు. ఈరోజు ఏరిస్ న్యూట్రిషన్ బ్యాగు వారిన రైతు అనుభవాలను వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. సార్ నా పేరు వచ్చి షేక్ అన్వర్ పాషా, ఏరిస్ కంపెనీ మాది. సార్ మీరు ఏరిస్ కిట్ వాడారు కదా సార్, ముందుగా మీ పేరెంట్స్ సార్? నా పేరు గడ్డం శివాజీ. గడ్డం శివాజీ. మీ పేరు సార్? గడ్డం ఉమామేశ్వరరావు. మీరిద్దరు బ్రదర్స్ సార్. ఇప్పుడు ఇది మీ ఊరు పేరేంటి ఒకసారి? సాతులూరు అండి. సాతులూరు నర్సరావుపేట మార్కెట్ కదా? నర్సరావుపేట కదండి, నాదెండ్ల మండలం, గుంటూరు, పల్నాడు జిల్లా. ఓకేనండి. ఇది ఏరిస్ కిట్ ఎన్ని ఎకరాలకు వాడారండి మీరు? 7 ఎకరాలు కూడా. ఎలా అనిపిస్తుంది రిజల్ట్? బాగుంది. అంటే ఏం గమనించారు గతంలో వాడిన దానికని ఇప్పటికి? గతంలో ఇంత మాత్రం లేదండి, ఇది వాడకముందు మొక్కలాలు ఉండేవి. ఈ సంవత్సరం ఇది వాడినాక బాగుంది. ఒక కట్టే స్ప్రేయింగ్ మామూలు చేసింది కూడా, బలం వేసింది, బాగుంది. ఏం వాడారండి దీంట్లో? బలం కట్ట ఏం వాడారు? 20 కట్ట వేసామండి. 20 కట్టతో పాటేశారు ఇప్పటిదాకా కలిపి ఒక కట్ట యూరియా మరి. అంతేగాని ఇంకా ఒక కట్ట కూడా 40 రోజులు పంట. 40 రోజులు పంట. ఒకటే 40 రోజులు కాదండి, 55 రోజులు. 55 రోజులు పంట, ఒకటే కట్ట వాడారు. ఒకటే కట్ట బలం కట్ట. మిగతా అయితే ఏమి వేయలేదండి. ఒక కట్ట యూరియాలో గౌచు కలిపి చిమ్మాం. ఎన్ని కేజీలు బ్యాగ్ అండి ఇది? ఇది 30 కేజీలు, 35 కేజీల బ్యాగ్. 5 కేజీల బ్యాగు వాడామండి. దీంట్లో మొత్తం 5 సంచులు, 4 సంచులు 5 సంచులు ఉండేయండి. మొత్తం కలిపి బలంలో కలిపి చిమ్మామండి. మీరు వాడడం రైతులు కూడా చూసుకుంటారు కదా, వాళ్ళ దానికి మన దానికి కొమ్మలో తేడా ఉందండి. తేడా ఉంది. కింద పోషకాలు మొత్తం కూడా చెట్టుకు అందిస్తుందండి. బాగా పుష్కలంగా మనం వేసింది. గతంలో భూమి పోషకాలు మొత్తం కూడా చెట్టుకు బాగా అందిస్తుంది. అయితే ఇది మీరు వాడటం వల్ల ఏంటంటే మనకి కొమ్మ కట్టు కానీ ఇది పూత కానీ ఆల్రెడీ ఒక కాపు అనేది వచ్చేసింది. చెట్టు కూడా బాగా పుష్టిగా బాగా దుక్కిలో చిమ్మామండి. చిమ్మి వేసాము. వేసేదానికి కానీ మొక్క బాగా పుష్టిగా మనం వేసిన బలం అసలు ఇది 10-15 కట్టల బలం వేసినంత పట్టు వచ్చిందండి. ఓకే. అంటే బాగా ఉపయోగం ఉన్న మట్టికి మంచిగా తీసుకుంది. దానివల్ల ఆరోగ్యంగా ఉంది పంట. ఆరోగ్యంగా ఉంది. ఎక్కడ కూడా పూత పిందె కూడా బాగా రావటం, సెట్ అవటం, బాగా దగ్గర రావటం, చిక్కదనం బాగుందండి. మేము 2 సంవత్సరాలు చిమ్మాం కానీ వచ్చింది చూడండి. చూడు ఎంత దగ్గర వచ్చింది. ఇక్కడ మేము ఇప్పుడు ఇంతకుముందు 10 కట్టలు దగ్గర కూడా వచ్చింది. 10 కట్టల బలం వేసినా కూడా ఇంత పట్టు వచ్చింది. 60 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి మిర్చి. మా తాత వాళ్ళ టైం కాడి నుంచి ఇప్పుడు 60 సంవత్సరాలు. ఈ టయానికి ఇంత మాత్రం ఇంతవరకు ఎప్పుడు చూడాలి. అంటే గతంలో మీకు ఏరిస్ కంపెనీ మందులు కొన్ని వాడారు? మామూలుగా మేము మ్యాక్స్ ఎక్కువ వాడతామండి. మ్యాక్స్, ఓబియన్. కానీ ఇట్లా కిట్టు రూపంలో ఒకేసారి ఒక ఎకరానికి వాడమన్నారండి. వద్దులేని మొత్తాన్ని తీసుకుని వేసాం. బాగుంది, నెంబర్ 1 ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మనకి ఏంటంటే అండి, ఏరిస్ కిట్ వాడిన తర్వాత రైతుల అనుభవం ఏంటంటే మనకి కొమ్మ కట్టు అనేది దగ్గర వస్తుంది, చిల్లలు అనేవి వస్తుంది, పూత కాత దగ్గరకు వస్తుంది. కారణం ఏం లేదండి, ఏరిస్ కిట్ వాడినప్పుడు ఏంటంటే ఏరిస్ కిట్లో మనకి దాదాపు 9 రకాల పోషకాలు, అంటే ద్వితీయ పోషకాలు ఒక 3, మనకి సూక్ష్మ పోషకాలు ఒక 6 మొత్తం కవర్ అవుతాయండి. మీ చేతిలో కనిపిస్తున్న ఈ గ్రీన్ ప్యాకెట్ పేరు ఏంటంటే ఆగ్రోమిన్ సాయిల్ అప్లికేషన్ అండి. ఇది 10 కిలోలు ఇచ్చాము. తర్వాత ఇంకో న్యూ కాల్బోరన్ ఉంది అక్కడ మన సార్ చేతిలో, అదొక 10 కిలోలు. ఓకేనండి. నా చేతిలో ఉంది మ్యాగ్మిక్స్ అండి, మెగ్నీషియం ఉంటుంది. తర్వాత ఇంకోటి సల్ఫోనేట్ అండి, సల్ఫర్ సంబంధించి ఒక 10 కిలోలు. దీనితో పాటు ఏంటంటే మనకి ఒక ఎండోమైక్ అనే ఒక చిన్న ప్యాకెట్ ఇచ్చారు, అది 105 గ్రాములు. మొత్తం కలిపి వచ్చేసి మనకి 35 కిలోల 105 గ్రాములు ఉంటుంది. ఇది ఎలా ఉపయోగపడ్డది అంటే మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. మీరు ఏం చేశారంటే ఒక బలం కట్ట తీసుకున్నారు కదా, ఇంత ముందున్న ఏదైతే బలం ఉందో, బలం అంటే అర్థం ఏంటంటే మీరు వేస్తున్న నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ అనేవి మంచిగా ఉపయోగించుకున్నప్పుడు మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. అది ఉపయోగంలోకి వచ్చేటట్టు చేసిందే ఈ కిట్ న్యూట్రిషన్ బ్యాగ్, ఏరిస్ న్యూట్రిషన్ బ్యాగ్. ఈ 9 రకాల పోషకాలు ఎలా అంటే, ఈ ఆగ్రోమిన్ అనే సాయిల్ అప్లికేషన్ ఏంటంటే మనకి దీంట్లో జింకు, ఇనపధాతు ఉంటుంది. జింక్ అండ్ ఇనపధాతు అనేది ఉంటుంది. కొన్ని తక్కువ మోతాదులో మ్యాంగనీస్ ఉంటుంది, బోరాన్ కూడా ఉంటుంది. తర్వాత ఇంకోటి వచ్చేసి ఈ మ్యాగ్మిక్స్ అనేది మీరు 5 కిలోలు వేసారు. ఇందులో ఏంటంటే టోటల్ మెగ్నీషియం అనేది ఉంటుంది. ఓకేనండి. తర్వాత ఇంకో బ్యాగ్ ఏం వేస్తారు మీరు, దీంట్లో ఇంకేం కలిపారు, న్యూ కాల్బోరన్ కలిపారు. ఇది పట్టుకోండి. ఈ న్యూ కాల్బోర్ అనేది ఏంటంటే 10 కిలోలు ఉంటుంది. ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్. ఇందులో ఏముంటుంది, బోరాన్, ఆర్గానిక్ బోరాన్ ఉంటుంది, కాల్షియము, మెగ్నీషియం, సల్ఫరు, పొటాష్ కూడా ఉంటుంది. మేజర్ వచ్చేసి దేనికి ఇస్తున్నాం, బోరాన్ లోపం లేకుండా చేయడానికి ఇస్తున్నాం. దాంతోపాటుగా మన ద్వితీయ పోషకమైన మేజర్ పోషకం ఏముంది,
సల్ఫర్ అంటే మన భాషలో గంధకం. ఇది బెంతోనేట్ సల్ఫర్ అండి. ఇందులో ఇది కూడా 10 కిలోలు ఇస్తున్నారు. ఈ బెంతోనేట్ సల్ఫర్ 90% సల్ఫర్ అను 10% బెంతోనేట్. బెంతోనేట్ అంటే ఏంటంటే బంకమన్ను కలిసి ఉండటం వల్ల మీరు వేసిన నత్రజని ఏదంతా పూర్తిగా ఉపయోగించుకోగలిగింది మొక్క. అందులో బోరాన్ బట్టి ఆడ మగ పూత బలంగా వస్తుంది. ఆల్రెడీ అది కనిపిస్తుంది మనకి. వచ్చిన ప్రతి పూత కూడా పిందెగా మారుతుంది. కాల్షియం ఉంటుంది, పక్క కొమ్మలో కూడా బాగుంటుంది, బలంగా వస్తుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఆడ మగ పూత ఏదైనా కావచ్చు, రెండు ఆరోగ్యం ఉంటుంది. ఈ మెగ్నీషియం వల్ల గ్రీనిష్ ఇప్పుడు దాకా దగ్గలం. ఓకేనండి. మ్యాగ్నిక్స్లో ఏముంటుంది, మెగ్నీషియం ఉంటుంది, అది ఉపయోగపడుతుంది. తర్వాత ఏదైతే మీరు జింకు పెరస్ వేసారో దానివల్ల జింక్ ఉండటం వల్ల ఏంటంటే మీరు వేసిన అన్ని పోషకాలు ఉపయోగంలోకి వచ్చేసినాయి పూర్తిగా. సో ఏమైంది మనకి ఫస్ట్ కాల్షియము, మెగ్నీషియము, సల్ఫర్ 3 వచ్చింది. ద్వితీయ పోషకాలు వచ్చినాయి. సూక్ష్మ పోషకాలు ఏమున్నాయి, జింకు, ఫెరస్, బోరాను. ఇప్పుడు అందులో బోరాన్ ఉంది మళ్ళీ. బోరాను తర్వాత కాఫర్, అవి వాటికి సంబంధించిన మ్యాంగనీస్ అవన్నీ కూడా మనకి న్యూట్రిషన్లో కలిసి వస్తాయి అన్నింటిలో. ఇవి ఒక 6 రకాలు, మొత్తం 9 రకాల పోషకాలు. మీరు వేస్తున్న బలం కట్ట అంటే నత్రజని, భాస్వరం, డిఏపి ఏదో ఒక రూపంలో, ఇది కాంప్లెక్స్ రూపంలో తీసుకున్నారా, డిఏపి రూపంలో, ఏదో రూపంలో వేశారు. ఈ 9 అవి 3 ఇవి 9 12 రకాల పోషకాలు పూర్తిగా ఉపయోగాలకు వచ్చింది. దానితో పాటుగా బలం వేరు అనేది బాగా బలంగా తయారు. దేనివల్ల అంటే అది ఎండోమైక్ అనేది ఉందండి. ఓకేనండి. ఇది మైకోరైజా అంటారు. దీని ఏమంటారండి, మైకోరైజా అంటారు. బూజు మూలాలు అంటారు. సరేనా. ఇది ఏదైతే 9 ప్యాకెట్ మీద చూడండి మీకు వేర్లు అనేవి పెరుగుతున్నాయి. ఈ మొక్క వేర్లు కాదండి, బూజు వేరు. మన భూమిలోకి వెళ్ళి ఇంత ముందు ఉన్న పాత బలాన్ని కూడా మొక్కకు బలంగా అందించడం వల్ల ఏంటంటే మొక్క బలంగా తయారు. మొక్క వేర్లు ఒక లిమిట్ ఏరియా దాకా పోతాయి. తర్వాత దీని వేరు లోపలికి వెళ్ళి ఈ ఎండోమైకోలో 9,20,000 విత్తనాలు ఉంటాయి, బూజు విత్తనాలు. వీటిని వ్యామ అంటారు. ఈ వ్యామ అనే విత్తనాలు ఏం చేస్తాయంటే రైజోమ్స్ అంటారు. వాటి వేలు శిలీంద్రం మూలం అనేది లోపలికి వెళ్ళిపోయి మన మొక్క మీరు వేసిన పాత బలము, మనం ఇప్పుడు వేసిన బలము మొత్తం మొక్కకి ఇచ్చి, ఇంత పెట్టొస్తున్నా సరే మీకు భూమి చూడ బద్దలు అయిపోయింది కదా, నెర్రలు వచ్చినా సరే ఇలా ఇంత గ్రీనిష్ ఉందంటే పట్టుకుంటుందంటే ఈ దీని వేరే. ఇంకా నేను చెప్తాను, ఇంకా 10 రోజులు మీరు నీళ్లు పెట్టకపోయినా మీరు గమనించుకోండి, ఇలా పగిలిన భూమి ఆడన ఉంటే పోయి చూడండి, వాళ్ళు వడబడి ఉంటుంది, మంది లేదు. ఇంకా మీరు 10 రోజులు నీళ్లు పెట్టకపోయినా ఇది తట్టుకొని నిలబడి. కారణం ఈ ఎండోమైక్ అనే చిన్న ప్యాకెట్ 125 గ్రాములే, కానీ దీని పనితనం అంత ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే ఏరిస్ వాళ్ళు మొదటి దఫాలను ఎందుకు కల్పిస్తున్నారంటే ఈ పోషక లోపాన్ని సరి చేయటం వల్ల మనకి కావాల్సిన దిగుబడి కావచ్చు, నాణ్యత కావచ్చు మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పిన దానికి మనం ఈ కిట్ వేసిన దానికి దాదాపుగా ఈక్వల్గా ఆన్సర్ ఉందండి. ఓకేనండి. సో ఏరిస్ కిట్ వాడటంలో ఉపయోగాలు ఇదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ పేరు ఏమన్నారు? గడ్డం శివాజీ గారు, మరి గడ్డం ఉమామేశ్వరరావు. వీళ్ళిద్దరు బ్రదర్స్ అండి. వీళ్ళిద్దరు ఒక 7 ఎకరాలకి ఏరిస్ కిట్ వాడారు. ఇక్కడ మనం లైవ్లో చూడొచ్చు ఫీల్డ్ని. ఒకసారి ఒక చెట్టుని చూపిద్దాము. హర్ష గారు ఒకసారి ఆ చెట్టు చూపించండి. ఇక్కడ రాండి సార్. మనకి పూత కానీ కాత కానీ నీట్గా అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనండి. ఇది ఒకటే బలం కట్టేసిన ప్రజెంట్ ఇప్పుడు దాకా. నెక్స్ట్ బలం కట్టలో మీకు చెప్పానండి ఆర్గా బూస్ట్ అని ఉంటుంది. అది ఆర్గా బూస్ట్ కలిపి వాడండి. మీకు ఈ విధంగా ఏరిస్ కంపెనీకి సహకరించినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనండి.